కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీ పథకాలకు ₹1 కూడా కేటాయించకపోవడంపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో మీడియా సమావేశం నిర్వహించారు. పథకాలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో నర్సాపూర్ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ప్రజలను వంచించడమేనని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. చట్టభద్రత కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటలు ఆచరణలో రాకుండా ఉన్నటువంటి బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు మరి ఏంటంటే ఏదో అద్భుత కల్పన చూపిస్తున్నట్టుగా మరి ఫస్ట్ బడ్జెట్ ఏదైతే పెట్టిందో ఈ థర్డ్ బడ్జెట్లో కూడా సేమ్ అవే మాటలు చెప్పడమే తప్పే ఇండియాస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి అన్నారు. ఇంతవరకు దానికి కేటాయిస్తున్న తప్పితే రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. నర్సాపూర్ నియోజకవర్గానికి జకాపల్లిలో 25 ఎకరాలు ఇస్తే మనకి ఇంకా శాంక్షనే కాలేదు. మరి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కొత్తగా పడుతున్న ఎడ్యుకేషన్ ఏదో బాగా చేసేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పాత డిగ్రీ కాలేజ్ అంటే అట్లనే కొత్త డిగ్రీ కాలేజీలకు డబ్బులు లేవు. మరి అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి మరి భోజనం పెడతాం ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. అది ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటిది ఆలోచన. మరి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ పెడతామని అంబలు ఇస్తామని అది గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కార్యక్రమమే. వాళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యేస్ మరి వారి నియోజకవర్గంలో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమమే. దాన్ని స్టాప్ చేసి కేసీఆర్ గారు అన్నవాళ్ళని కూడా వేస్తామని చెప్పేసి అప్పుడు స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో స్టార్ట్ చేస్తామని అభూత కల్పన కల్పించడం కంటే ఇంకా అలా అంతకు చెప్పేది ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేస్తామని ఎస్సీ బీసీ మైనారిటీస్కి సంబంధించినటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి బిల్డింగ్స్ ఇస్తామను, ఇంకా వారికి సంబంధించినటువంటి ఆహారం భద్రత కల్పిస్తామను, మరి అదేవిధంగా పౌష్టికాహారం కల్పిస్తామను. మన జరిగినటువంటి చాలామంది ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయి మన నర్సాపూర్లో కూడా మైనారిటీ రెసిడెన్షియల్స్ కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి. సో అటువంటి వాటిపైన మేము పూర్తిగా మరి యాక్షన్ తీసుకుంటామనో లేకుంటే వారికి నిజంగా కూడా పౌష్టికాహారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బడ్జెట్లో చెప్పడం మా దగ్గర. మహిళలకి 2500 ఇస్తున్నారు మహాలక్ష్మి. మరి ఈరోజు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ ఎక్కడ కూడా 500 రూపాయలకి సిలిండర్ వస్తుందన్న విషయం ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకోవచ్చు. పెన్షన్ అంతకేమో 4000 పెన్షన్ ఇస్తాం. భార్య భర్త ఇద్దరికి అర్హత ఉన్నటువంటి పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా కోడలికి 2500 ఇస్తాం. 18,000 దాంట్లో 2,200 కోటి 68 లక్షల మంది మహిళలు ఈరోజు మోసం చేస్తున్నారు. మరి అదేవిధంగా స్వయం సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న 20 లక్షల రూపాయలకు సంబంధించి ఇంతవరకల్లా ఒక మాట కూడా దాంట్లో పెట్టకపోవడం బాధపడడం. మరి నిరుద్యోగాలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి లాస్ట్ టైం అదే బడ్జెట్లో స్నేట్ చెప్పితే ఈ రోజు కూడా మళ్ళీ స్నేట్ చెప్తారు. దాన్ని కొత్తదనం ఏంటంటే ఇంకా కొత్తగా పథకాలు తీసుకొచ్చేది ఏముంటుంది? కేసీఆర్కి సంబంధించినటువంటి ఏదైతే రైతు బీమా క్యాన్సిల్ చేస్తూ ఈరోజు అందరికీ కుటుంబ యజమానికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారు. అసలు మీరు రైతులకు సంబంధించి ఇస్తాం వల్ల రైతు భరోసా 15,000 ఎక్కడ పోయింది? రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని 12,000 రూపాయలు మరి దాన్ని పెట్టిందా? ఆటోలకు సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అసలు అదేమైనా పెట్టిందా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని అదేమైనా పెట్టిందా? మరి అదేవిధంగా విద్యా గ్యారంటీ కార్డులు అవి ఇస్తామని అదేమైనా పెట్టిందా? ఈరోజు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు పెట్టుకుని దాన్ని ఇంతవరకు ఇయ్యలే. దాన్ని ఊసే అవుతలేదు ఈరోజు బడ్జెట్లో. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గంలో వారు తిరిగేటప్పుడు ప్రజలు అడిగినటువంటి సమస్యలు తీర్చడానికి ప్రతి సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అంత ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా 5 కోట్లు 3 కోట్ల రూపాయలు ఫస్ట్ 2 కోట్లు తర్వాత దాన్ని 3 చేసి ఇప్పుడు 5 కోట్లు వేసారు. కానీ ఇంతవరకు ₹1 కూడా వేయలేదు. ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ అందుకు కూడా కేటాయించడం బాధకరం. సో ఇవన్నీ ఏంటంటే ఈరోజు మాటలేమో పెద్ద ఉన్నాయి, చెప్పడం పోకడంతా చేసేది పోకడంతా. మరి అసలు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ఈ బడ్జెట్ స్పష్టంగా నాకు తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలు నెరవేర్చాలి. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి
మాకు పూర్తి బడ్జెట్ 30 తారీఖు ఉంటుంది కాబట్టి అప్పటిలోపైనా మరి అవన్నీ కూడా సరి చేసుకొని ఈరోజు ప్రజలకు హామీ నెరవేర్చే విధంగా మళ్ళీ బడ్జెట్ కేటాయింపు చేయాలని డిమాండ్